బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్సో కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. బండి భగీరథి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో 2 రోజు విచారణ కంటిన్యూ అవుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించిన ఆధారాలను బేస్ చేసుకుని మరిన్ని ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు. మరో 2 ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. భగీరథ్ ఐఫోన్లో డేటా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఘటన జరిగిన రోజు మొత్తం 7 ఉన్నారు అన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది పోలీసులు. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను విచారణకు పిలిచారు పోలీసులు. ఇవాళ లేకపోతే రేపు భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని, అలాగే బాధితురాలి స్టేట్మెంట్ని కూడా బేస్ చేసుకొని, వీళ్ళిద్దరి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని బండి భగీరథ్ను మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈరోజు చాలా కీలకమైన డే కింద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భం, అంటే నిన్న మోయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎందుకంటే 3 రోజుల పోలీసుల కస్టడీకి ఇవ్వడం జరిగింది కోర్టు. కాబట్టి ఈ 3 రోజుల్లో కస్టడీలో వీలైనంత ఇన్ఫర్మేషన్ బండి భగీరథ్ నుంచి సాధించాలి, లేకపోతే వీలంత సమాచారం బండి భగీరథ్ నుంచి రాబట్టాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది. కాబట్టి కీలకమైన డెవలప్మెంట్ ఇది. పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణ కంటిన్యూ అవుతోంది. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో 2 రోజు విచారణ జరుగుతోంది. బాధితురాలి స్టేట్మెంట్ బేస్ చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించిన ఆధారాలను బేస్ చేసుకొని మరిన్ని ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు. మరో 2 ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ ఉంది. భగీరథ్ ఐఫోన్లో డేటా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఘటన జరిగిన రోజు మొత్తం 7 ఉన్నట్లు గుర్తించారు. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను విచారణకు పిలిచారు పోలీసులు. ఇవాళ లేకపోతే రేపు బండి భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఈ రోజు? అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలు ఈ రోజు ఇన్వెస్టిగేషన్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? అండ్ ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది ఈ కేసులో? ఎస్ సచిన్, బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక అంశాలు బయటపడతా ఉన్నాయి. ఇటైతే 3 రోజులు పోలీస్ కస్టడీలోకి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు 2వ రోజు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ కూడా పేట్ బచిరవ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతూనే ఉంది. ఏదైతే నిన్న మోయినాబాద్ ఫామ్ హౌస్కి భగీరథ్ను తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ లొకేషన్లో ఆ రోజు రాత్రి ఏ సమయానికి వచ్చారు, ఏ రూమ్లోకి ఎవరు వెళ్ళారు, ఏ సమయానికి ఇక్కడ ఉన్నారు, ఎంత టైం ఇక్కడ ఉన్నారు, అండ్ ఎంత మద్యం సీసాలు తీసుకొచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎంత పార్టీ జరిగింది, ఇలా పూర్తి వివరాలన్నీ కూడా అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులు అన్ని ఆధారాలను సేకరించడం జరిగింది. అయితే మోయినాబాద్ ఫామ్ హౌస్లో సేకరించిన ఆధారాల ప్రకారం అక్కడ జరిగిన సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వీరు దిగిన ఫొటోస్ కావచ్చు, ఆ రోజు లభించిన మద్యం సీసాలు కావచ్చు, మిగతా ఇంకేమైనా మాదక ద్రవ్యాలు కావచ్చు, పూర్తిగా అంశాలు అన్ని ఆధారాలు అయితే కీలకంగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏకంగా పార్టీలో ఆ రాత్రి వరకు 7 మంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ 7 మంది ఫోన్లను కూడా పోలీసులు ఆ రోజు జరిగిన ఎవిడెన్స్ ప్రకారం, అంటే ఎవిడెన్స్ ఏవేవి ఉన్నాయి ఫోన్లలో, ఫొటోస్ ఏమున్నాయి, ఎవరెవరు ఫొటోస్ దిగారు, ఎంతమంది వచ్చారు, పూర్తిగా వారి ఫోన్లన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 2వ రోజు ఇటు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఇటు భగీరథ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏ నేపథ్యంలో అంటే ఇటు బాధిత మహిళ ఎవరైతే ఇచ్చిందో ఆ అమ్మాయికి ఇచ్చిన కేసు ప్రకారం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏ రోజు ఏం జరిగింది అన్నీ కూడా ఆ రోజు ఆమె స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. వాటి ఆధారంగానే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇటు భగీరథ్ ఫోన్ విషయం ఏదైతే చూస్తా ఉన్నాం, తన ఐఫోన్ కూడా పూర్తిగా ఎరేస్ చేయడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఎరేస్ చేయడం జరిగింది. ఎందుకని ఫోన్లోని డాటాని ఎరేస్ చేయడం జరిగింది, దీనిపై కూడా పోలీసులు మరొక కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే కేసు అంటే ఎవిడెన్స్ మిస్ మ్యాచింగ్ చేయడం లాంటివి పాల్పడడంతో ఇటు ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేస్తున్నాడు, ఎవిడెన్స్ లేకుండా చేయడంతో ఈ కేసు కూడా అతనిపై బరాయించడం జరిగింది. దీనిపై కూడా అతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు పూర్తిగా ఐఫోన్లో డిలీట్ అయిన డాటాని ఐక్లౌడ్ నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు కాల్ సంభాషణ ఎవరితో మాట్లాడారు, ఇటు అమ్మాయిని నువ్వే పిలిచావా, లేకపోతే మీ ఫ్రెండ్స్ పిలిచారా, మీరు వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చింది, పలు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మరోపక్క ఇటు పూర్తిగా ఈ 2వ రోజు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇటు 50,000కు సంబంధించి ఏదైతే భగీరథ్ చెప్తా ఉన్నాడో, 50,000 నేను అమ్మాయికి ఇచ్చాను అంటూ చెప్తా ఉన్నారో, దాని గురించి కూడా ఆ స్టేట్మెంట్స్ కూడా బయటికి తీయండి, మీరు ఎంత పేమెంట్ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఈ ఎవిడెన్స్ని కూడా తీసుకుంటా ఉన్నారు పోలీసులు. ఇటు 50,000 విషయం ఏదైతే ఉందో, ఇటు బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మరి డాటా ఎందుకు ఎరేజ్ చేసావు, అది కూడా మాకు ఎవిడెన్స్ ఇవ్వచ్చు కదా 50,000 విషయంలో కూడా అని కూడా పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. ఇటు మరో 2
ఫామ్ హౌస్లు ఇటు గతంలో 2 సార్లు అఘాయిత్యం జరిగిందని మహిళా స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది. సో ఆ రెండు ప్లేస్లో కూడా వెళ్ళి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. మరోపక్క భగీరథ్కి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారు ఆల్రెడీ పోలీసులు వారితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో వారిద్దరు కూడా తమ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారి స్టేట్మెంట్ని పూర్తిగా ఆ రోజు ఫామ్ హౌస్కి ఏ సమయానికి వెళ్ళాం, ఎంతమంది ఉన్నాం, అక్కడ అమ్మాయి తానుగా వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా వెహికల్లో వచ్చిందా, ఇలా పూర్తి వివరాలు అన్నీ కూడా పోలీసుల వీరి వర్షన్లు స్నేహితుల వర్షన్ నుంచి కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇటు స్నేహితుల వర్షన్ తీసుకున్నాక పూర్తిగా రేపు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనే దానిపై అందరూ కూడా కాస్త ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇటు ఫోన్లో డాటా రికవరీ చేయాలి అండ్ భగీరథ్కి దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 50,000 సంబంధించి నేను పే చేశానంటాను, దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. మరోపక్క ఇటు ఫామ్ హౌస్ సుమారుగా 6 నెలల తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా డిలీట్ అవుతూ ఉంటుంది. సో వీరిని ఏమైనా బ్యాకప్ చేసే అవకాశం ఉందా, ఆ రోజు పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఆ రోజు ఫామ్ హౌస్ని ఎవరు బుక్ చేశారు, ఎవరి ఫోన్ నుంచి పేమెంట్ జరిగింది అండ్ ఎవరు ఈ పార్టీని అరేంజ్ చేస్తారు, ఇలా పూర్తి అంశాలకు ఆన్సర్స్ అయితే ఈరోజే తీసుకోవాలన్నట్టుగా డీసీపీ రిచిరాజ్ అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటికి కూడా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో డీసీపీ రిచిరాజ్ ఆధ్వర్యంలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు కీలక అంశాలు డాటా ట్యాంపరింగ్ ఎందుకు చేస్తావు, మీరు ఆ ఫోన్ ఎందుకు అరెస్ట్ చేస్తావు, దీనిపై బాగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది పోలీసులు. ఎందుకంటే ఫోన్ డాటా కనుక అలాగే ఉండుంటే, తన సిమ్ను కనుక తీసేయకుండా అలాగే ఉండుంటే ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ కీలకంగా మారేది. తన సిమ్ కూడా మార్చడం జరిగింది, ఫోన్లోని సిమ్ తీసేసి పూర్తిగా ఫోన్ ఎరేస్ చేసి పక్కన పెట్టడం జరిగింది. ఇటు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసినందుకు అతనిపై ఇటు ఏదైతే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆరు ఎవిడెన్స్ మిస్గైడ్ చేయడం లాంటిది, ఇటు పూర్తిగా ఐక్లౌడ్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆ డాటాను కూడా రికవర్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరోపక్క ఇటు మూడో రోజు ఎలాంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇటు ఫ్రెండ్స్ తరపు నుంచి వారి తరపు నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాక ఇటు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అంటే ఈ బాధితురాలి స్టేట్మెంట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ ఈ రెండింటినీ ముందు పెట్టి అడిగే అవకాశం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ ఎంతమంది తీసుకున్నారు ఇప్పటి వరకు అండ్ అఫ్ కోర్స్ ఆ డేటా కంప్లీట్గా బయటకు ఇవ్వకపోవచ్చు, బట్ పోలీస్ సోర్సెస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, ఇంకా ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. బాధితురాలికి సంబంధించి ఇంకొకసారి మళ్ళీ ఈ విచారణ సందర్భంలో ఇంకోసారి పిలిచే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ సచిన్, ఆల్రెడీ బాధితురాలిని 2 సార్లు పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. 2 సార్లు స్టేట్మెంట్ ప్రకారం దాని ప్రకారం విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క ఆ రోజు ఫామ్ హౌస్లో 7 మంది ఉండడంలో వారిలో 7 మందిలో ఇద్దరు ముందుకు రావడం జరిగింది తమ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి. మిగతా వారిని కాంటాక్ట్ అయ్యి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇద్దరు రెడీగా ఉన్న నేపథ్యంలో ఇటు భగీరథది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇటు పోలీసులు ఫ్రెండ్స్ నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని ఇటు అమ్మాయి స్టేట్మెంట్, ఇటు మరోపక్క ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలు, ఈ రెండింటిని కీలక ఆధారాలు తీసుకొని ఇటు అప్పుడు భగీరథ్ వర్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు ఎవిడెన్స్ తీసుకుంటూ ఉంటారు. మూడోసారిగా ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి స్టేట్మెంట్ ఒకసారి తీసుకున్నప్పుడు ఒక పోక్సో కేసులలో కొన్ని సెక్షన్లు పెట్టడం జరిగింది. రెండోసారి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు సెక్షన్లు మార్చడం జరిగింది. ఇప్పుడు ఫ్రెండ్స్ భగీరథ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కీలక సమాచారం తీసుకున్న తర్వాత మరొకసారి అమ్మాయిని విచారించి మళ్ళీ ఏమన్నా పోక్సో కేసులు మార్చే అవకాశం ఉందా, లేదా బలమైన సెక్షన్లు యాడ్ చేసే అవకాశం ఉందా, రేపు విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం పాక్సో కేసులో బండి భగీరథ్ విచారణ కంటిన్యూ అవుతోంది. డీసీపీ రిచిరాజ్ ఆధ్వర్యంలో 2వ రోజు విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించిన ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని మరిన్ని ప్రశ్నలు అడగబోతున్నారు పోలీసులు. ఇంకో 2 ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. భగీరథ్ ఐఫోన్ డేటా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన ఆ ఘటన జరిగిన రోజు ఏం జరిగింది డీటెయిల్గా అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా గుర్తించిన సందర్భం, అంటే దాదాపుగా ఆ రోజు 7 ఉన్నారు అని చెప్పి గుర్తించిన సందర్భం కాబట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇండెప్త్గా జరిగే అవకాశం ఉంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇన్వెస్టిగేషన్ క్రమంలో బండి భగీరథ్ ఫ్రెండ్స్ను విచారణకు పిలిచారు పోలీసులు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ డెవలప్మెంట్లో. ఇవాళ లేకపోతే రేపు భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.